అందరికీ స్వాగతం. ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈకి సుస్వాగతం. ఈరోజు మనం క్లాస్ 7 సోషల్ సైన్స్ చాప్టర్ 1 జియోగ్రఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియాది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకవేళ మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన తెలుగు గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ క్లాస్మేట్స్ గ్రూప్లో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తే ఇది వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అనేది అవుతుంది. సరేనా? సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి వాట్ ఇన్ యువర్ ఒపీనియన్ ఆర్ టూ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, వై డూ యూ థింక్ దే ఆర్ ఇంపార్టెంట్? సో ఈ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇన్ యువర్ మీ ఒపీనియన్ ప్రకారం ఇండియాలో టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పండి, అది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇమేజ్ చూస్తే ఇది హిమాలయన్ కొండల యొక్క ఇమేజెస్ ఇవి. సో ఇక్కడ టూ ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే నేను ఏమేమి చెప్తున్నానంటే ఫస్ట్ ద హిమాలయాస్, నెక్స్ట్ వచ్చేసి ద గ్యాంగెటిక్ ప్లేన్స్. సో ఈ టూ ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి హిమాలయాస్ మనల్ని దే ప్రొటెక్ట్ ఇండియా ఫ్రమ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఈ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే చల్లని గాలిని ఇది ఆపుతుంది. అండ్ ఆల్సో ద సోర్సెస్ ఆఫ్ మేజర్ రివర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్లైమేట్. మన ఇండియాలో వచ్చే మేజర్ రివర్కి కారణం కూడా అదే, ఇంకా క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఇదే. సో అందుకే హిమాలయస్ అనేవి మనకి మోస్ట్ జియోగ్రఫికల్ ఫీచర్. సెకండ్ వన్ వచ్చేసి ద గ్యాంగెటిక్ ప్లేన్స్. సో ఈ గ్యాంగెటిక్ ప్లేన్స్ అంటే దీస్ ప్లేన్స్ ఆర్ వెరీ ఫర్టైల్ అండ్ సపోర్ట్ ఏ లార్జ్ పాపులేషన్. ఈ గ్యాంగెటిక్ ప్లేన్స్ అనేవి ఈ గంగా నీళ్లు రివర్ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా మనకి మంచిగా వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇండియాలో. ఎంత ఎక్కువ వ్యవసాయం జరిగితే అంత ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అగ్రికల్చర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ డూ యూ థింక్ ఇండియా మైట్ హ్యావ్ లుక్డ్ లైక్ ఇఫ్ ద హిమాలయస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్? ఒకవేళ మనకి ఈ నార్త్ ఇండియాలో ఈ హిమాలయాస్ కానీ ఈ హిమాలయ కొండలు కానీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మన సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది? సో ఇఫ్ ద హిమాలయాస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, కోల్డ్ విండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా వుడ్ మేక్ నార్త్ అండ్ ఇండియా మచ్ కూలర్. ఒకవేళ హిమాలయాస్ కానీ లేదనుకోండి, మనకి సెంట్రల్ ఏషియా వచ్చే గాలి ద్వారా నార్త్ ఇండియా ఇప్పుడు ఉన్న కూలింగ్ కాకుండా ఇంకా చల్లగా ఉండి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ దేర్ వుడ్ బి ఫ్యూయర్ రివర్స్ లైక్ ద గంగా అండ్ బ్రహ్మపుత్ర. సో హిమాలయాస్ లేకపోతే నెక్స్ట్ రివర్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఆ మంచు కొండలు కరిగే కదా మనకి రివర్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో దానివల్ల మనకి గంగా బ్రహ్మపుత్ర అనేది వచ్చి ఉండదు, దానివల్ల వ్యవసాయం అనేది ఖచ్చితంగా జరుగుండదు. దెన్ ఇండియా మైట్ హ్యావ్ బీన్ మోర్ వల్నరబుల్ టు ఇన్వేషన్స్ ఫ్రమ్ ద నార్త్. ఒకవేళ ఇది కానీ లేకపోయి ఉంటే హిమాలయం కొండలు, నార్త్ మనకి ఈ కొండల పైన అంటే మనకి నార్త్ ఇండియాలో ఉన్న వేరే కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో ఈజీగా మనల్ని అటాక్ చేసి ఉంటాయి. సో ఈ హిమాలయ కొండల ద్వారా ఇక్కడ సైడ్ నుంచి మనకి పెద్దగా ఎవరు అటాక్ చేయట్లేదు. సో దిస్ వేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో అండర్స్టూడ్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. India has been called a mini continent based on what you have read. Why do you think this is so? మన ఇండియా మొత్తాన్ని కలిపి ఒక మినీ కాంటినెంట్ అని ఎందుకు అంటున్నారు? సో దాని యొక్క రీజన్ ఇది. ఇండియాని మినీ కాంటినెంట్ ఎందుకు అంటారంటే బికాస్ ఇట్ హ్యాస్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాటోస్, డెజర్ట్స్, కోస్ట్, ఐలాండ్స్ అండ్ ఫారెస్ట్ ఆల్ విత్ ఇన్ ఏ సింగిల్ కంట్రీ. మన ఇండియా మొత్తం లోపలే మనకి ఆల్మోస్ట్ కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా ప్లెయిన్ ప్రాంతాలు అంటే కొండలు కాకుండా ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా ప్లాటోస్ అంటే కొంచెం మిట్ట ప్రాంతాలు ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి అంటే ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా కోస్ట్ అంటే ఈ కోస్తా జిల్లాలు ఉన్నాయి చూడండి, సముద్రం పక్కన ఉన్న కోస్తా జిల్లాలు. నెక్స్ట్ ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ ఏదేది మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మన ఇండియాకి సంబంధించినవి. ఇంకా ఇవన్నీ ఒకే కంట్రీలో ఉన్నాయి కాబట్టి మనం ఇండియాని ఏమంటున్నాము, ఒక మినీ కాంటినెంట్ అంటున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ థర్డ్ క్వశ్చన్ ఫర్ ద ఫస్ట్ లెసన్. నెక్స్ట్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. Follow one of the India's big rivers from where it starts to where it meets the ocean. What are the different ways in which people might utilize this river along its journey? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక ఇండియాలో ఫ్లో అయ్యే ఒక బిగ్ రివర్ పట్టుకోండి, ఆ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ఓషన్లో పోయి కలుస్తుంది, సో దానివల్ల మన ఇండియాకి యూజ్ ఏంటి? సో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే
ఇది మన హిమాలయన్స్, ఓకేనా. సో హిమాలయాస్ నుంచి ఆ మంచు కొండలు కరిగినప్పుడు ఈ గంగా రివర్ అనేది ఇక్కడ స్టార్ట్ ఉంది, కనిపిస్తుంది ఇక్కడ గంగా రివర్. ఈ గంగా రివర్ ఇలాగ స్టార్ట్ అయ్యి ఇది మొత్తానికి ఎక్కడ వెళ్ళి కలుస్తుంది, మన బే ఆఫ్ బెంగాల్లో పోయి కలుస్తుంది. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది గంగా రివర్. సో ఈ మెల్ట్ అయ్యి ఇక్కడ ఈ దారిలో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ దారిలో ఉన్న వ్యవసాయం పనులన్నీ, అగ్రికల్చరల్ అని, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మనకి దీని ద్వారానే యూజ్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఆన్సర్ చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ ద గంగా రివర్. ఇట్ స్టార్ట్స్ విత్ గౌముఖ్ గ్లేషియర్. దీన్ని గౌముఖ్ గ్లేషియర్ ఎందుకు అంటే ఇది సేమ్ మన ఆవు ఉంది చూడండి, ఆవు నోరు లాగా ఉంటుంది అనమాట, అందుకే దీన్ని గౌముఖ్ గ్లేషియర్ అంటారు. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఉత్తరాఖండ్ లో లొకేట్ అయ్యింది. ఇది ఫ్లోస్ త్రూ ద నార్థన్ ప్లెయిన్స్ అండ్ ఇక్కడ లాస్ట్ ఇది ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్ లో పోయి కలుస్తుంది. దీని యొక్క యూజెస్ కానీ మీరు చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్, ఫార్మింగ్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, రిలీజియన్, వీటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ హియర్. నెక్స్ట్ ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. వై ఇస్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా రెఫర్ టు యాజ్ పెనిన్సులర్ ప్లాటో? మన సౌత్ ఇండియాని ఎందుకు పెనిన్సులర్ ప్లాటో అని ఎందుకు అంటారు? అసలు ప్లాటో అంటే ఏంటి? సి మన సదర్న్ ఏరియాని పెనిన్సులర్ ప్లాటో ఎందుకు అంటారంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈస్ట్ సైడ్ లో ఏముంది, ఈస్ట్ సైడ్ లో మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, వెస్ట్ సైడ్ లో ఏముంది, అరేబియన్ సీ ఉంది, ఇంకా మనకి సౌత్ సైడ్ ఏముంది, ఇండియన్ ఓషన్ ఉంది, ఓకేనా. సో ఇలాగా 3 ఓషన్ మధ్యలో మన సౌత్ ఇండియా అనేది లొకేట్ అయ్యింది, అందుకే దీన్ని ఏమంటారంటే పెనిన్సులార్ ప్లాటో అంటారు. అర్థమవుతుందా? సో ఇలాగా 3 సముద్రాల మధ్యలో ఇలాగా మిట్ట ప్రాంతంగా, ఎత్తు ప్రాంతంగా ఉంది కాబట్టి మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ peninsular plateau because it is surrounded by water on 3 sides. The Arabian Sea on the west lo Arabian Sea, the Bay of Bengal on the east and the Indian Ocean south. It is a high flat landform called a plateau. Okay, next we will go with our 6th question. Which UNESCO heritage site mentioned in this chapter did you find more interesting? Write a short paragraph to describe what about it is interesting. So UNESCO ante evaru? UNESCO ante United Nations Educational, Scientific and Cultural Organization. దీని మీనింగ్ చెప్పాలి అంటే సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అది మన హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్లేస్ని ఒక నేషనల్ హెరిటేజ్గా అది గుర్తించబడింది. ఎందుకు అంటే చూద్దాం దాన్ని. సి ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇట్ హ్యాస్ రిచ్ బయోడైవర్సిటీ. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వివిధ రకాల జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ హిమాలయన్ మోనల్, దీన్ని ఏమంటారంటే హిమాలయన్ మోనల్ అంటారు. ఇంకా స్నో లెపర్డ్, ఈ 5th ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్నో లెపర్డ్ అనేది ఉంది. ఇంకా ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా, ఈ ఫస్ట్ వచ్చేసి ఆ కన్జర్వేషన్ ఏరియా పేరు ఇది ఆ మోనల్ బర్డ్ పేరు. నెక్స్ట్ 3rd ఇమేజ్ వచ్చేసి ఏ మొనాస్ట్రీ ఇన్ లడాక్. మొనాస్ట్రీ అంటే ఎక్కడైతే ఈ మాంగ్స్ ఉంటారు చూడండి, మాంగ్స్ అందరూ ఇక్కడ ఉంటారు, స్టే చేస్తారు, దాన్నే మొనాస్ట్రీ అంటారు. ఇది లదాఖ్ లో ఉంది. నెక్స్ట్ ద బీస్ రివర్ ఇన్ హిమాచల్. ద 4th ఇమేజ్ ఇస్ హిమాచల్ ప్రదేశ్ లో ఈ రివర్ పేరు వచ్చేసి బీస్. నెక్స్ట్ ఇది స్నో లెపర్డ్, ఈ మంచు కొండల్లోనే మాత్రమే కనిపిస్తుంది అనమాట ఈ లెపర్డ్ ఇది. నెక్స్ట్ ఏ డిస్ప్లే ఆఫ్ ప్రొడ్యూస్ ఇన్ ఏ లోకల్ మార్కెట్ ఇన్ ద హిమాలయాస్. ఆ హిమాలయ కొండల్లో దొరికే ఏదేదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చిన్న సంతలా జరుపుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ 7th పిక్ వచ్చేసి ఏ రోడెండ్రాన్, ఏ టైప్ ఆఫ్ షర్బత్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్. ఇక్కడ రెడ్ కలర్ లో మీకు ఫ్లవర్స్ కనిపిస్తుందా? ఈ ఫ్లవర్స్ తో ఒక షర్బత్ లాంటి తయారు చేస్తారనమాట. అందుకే దీన్ని ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ గా పిలుస్తారు. నెక్స్ట్ we will go with the 7th question. Look at the 2 maps of India, physical as well as political, given at the end of the book. మీరు ఒకవేళ బుక్ ఎండ్ లో చూసుకున్నట్లయితే మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో మీకు కనిపిస్తుంది. ఐడెంటిఫై ద ప్లేస్ యు ఆర్ ఎట్ నౌ, విచ్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా వుడ్ యూ యూస్ టు డిస్క్రైబ్ ఇట్స్ లొకేషన్. సో మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఈ 2 పేజెస్ అనేది దొరుకుతాయమ్మా.
ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆ 2 మ్యాప్స్‌ని బట్టి మీరు ఎక్కడున్నారో గుర్తించమంటున్నారు. నేనున్నది వచ్చేసి హైదరాబాద్‌లో. సో, నేను హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి నేను హైదరాబాద్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఆన్సర్. సో, లొకేషన్‌ని బట్టి ఐ లివ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ విచ్ లైస్ ఆన్ ద డెక్కన్ ప్లాటో. పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాటో రీజియన్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై హిల్స్. సో, మన తెలంగాణ రీజియన్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పింక్ కలర్‌లో మీకు కనిపిస్తుందా? Let me zoom it for you. సో, ఇది తెలంగాణ, హైదరాబాద్ రీజియన్. ఈ పింక్ కలర్‌లో కనిపిస్తున్న పోర్షన్. సో, దాని ప్రకారం నేనేం చెప్తున్నానంటే, సో, ఐ లివ్ ఇన్ తెలంగాణ. దీనికి డెక్కన్ ప్లాటో అని పేరుంది. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటో. పెనిన్సులా అంటే ఏంటి? ఈ 3 ఓషన్స్ మధ్యలో ఈ సదర్న్ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని పెనిన్సులర్ ప్లాటో రీజియన్ అంటారు. దీని చుట్టుపక్కల గాని మీరు చూసుకున్నట్లయితే సరౌండెడ్ బై హిల్స్ అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ రిచ్ మినరల్ ఫిల్డ్ రీజియన్. సో, ఇది మినరల్ ఫిల్డ్ రీజియన్‌తో కంప్లీట్‌గా ఉంది. ఓకే. నెక్స్ట్ వి విల్ గో విత్ ద 8th క్వెషన్. Food preservation techniques differ from place to place across India. They are adapted to local conditions. Do a class project. ఇప్పుడు ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఫుడ్‌ని ప్రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు మంచు కొండల్లో ఒకలాగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మన ఇంటి సైడ్ మన సౌత్ ఇండియాలో మీరు గాని చూసుకున్నట్లయితే మనం ఊరగాయలు ఏస్తాం చూసారా? ఎండాకాలంలో వడియాలు గాని, ఊరగాయలు గాని ఎందుకేస్తారు? ఎండాకాలంలో మంచిగా ఎండలో వేసి టొమాటో పికిల్స్ అనేది తయారు చేస్తారు. సో, పికిల్ ఈస్ నథింగ్ బట్ అది వన్ మెథడ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఓకే. సో, ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇప్పుడు రాజస్థాన్‌లో డెజర్ట్స్‌లో ఏం చేస్తారంటే డ్రైయింగ్ వెజిటబుల్స్ అండ్ యూజింగ్ లెస్ వాటర్ ఫర్ కుకింగ్. వాళ్ళేం చేస్తారు వెజిటబుల్స్‌ని ఎండబెడతారు. మళ్ళీ కుక్ చేసేటప్పుడు వచ్చేసి తక్కువ వాటర్ వాడతారనమాట. నెక్స్ట్ హిమాలయన్ రీజియన్స్‌లో పిక్లింగ్ అండ్ ఫర్మెంటింగ్ ఫుడ్స్ టు లాస్ట్ త్రూ వింటర్స్. చలికాలం మొత్తంలో రావాలి కాబట్టి వాళ్ళు పికిల్ మెథడ్‌ని ఫర్మెంటేషన్ మెథడ్‌ని వాడతారు. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ అంటే కోస్తా రీజియన్‌లో ఉన్నవాళ్ళు సాల్టింగ్ అండ్ సన్ డ్రైయింగ్ ఫిష్ అండ్ సీ ఫుడ్. సముద్రం సైడ్‌లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు చేపల్ని ఎండబెడతారు. దాన్ని వాళ్ళు ఫర్దర్‌గా మళ్ళీ అమ్ముకుంటారు, తింటారు. అలా బిజినెస్ చేస్తారు. సో, ఇవన్నీ ఏంటి ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ ఆఫ్ ద సెషన్ టుడే. Okay. Despite having such different regions, mountains, deserts, plains, and coasts, India remains one country. How do you think our geography has helped unite people? See, ఇన్ని డిఫరెంట్ రీజియన్స్ ఉన్నా కూడా ఇండియా మొత్తానికి ఒక కంట్రీగానే ఉంది. ఎందుకు? ఏమై ఉండొచ్చు? సో, geography has helped unite India by. సో, ఎందుకంటే క్రియేటింగ్ రివర్స్ దట్ కనెక్ట్ పీపుల్ అండ్ సపోర్ట్ షేర్డ్ అగ్రికల్చర్. ఎందుకంటే మీరు మ్యాప్‌లో గాని చూసుకున్నట్లయితే ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ఈ నది అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ గంగా ఉంది, యమున ఉంది, ఇక్కడ బ్రహ్మపుత్ర ఉంది. నెక్స్ట్ మనం వెస్ట్ సైడ్ గాని చూసుకున్నట్లయితే మీకు నర్మదా ఉంది, తాప్తి రివర్ ఉంది. ఇంకా మన సౌత్ సైడ్ మనకి గోదావరి ఉంది, కృష్ణ ఉంది, కావేరి ఉంది, మహానది ఉంది. సో, ఇలాగ ఈ నదులన్నీ ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది? అగ్రికల్చర్ అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎంకరేజింగ్ ట్రేడ్ బిట్వీన్ డిఫరెంట్ రీజియన్స్. ట్రేడ్ అంటే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ? మౌంటైన్స్‌లో కొండ ప్రాంతాల్లో. ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ వస్తాయి. ఇంకా కొండ నుంచి కిందకొచ్చే కొద్దీ ప్లెయిన్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువ పండిస్తారు. బియ్యం గాని, పప్పు గాని, గింజలు గాని ఇవన్నీ పండిస్తారు. నెక్స్ట్ కోస్తా రీజియన్‌లో ఇవన్నీ బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ కల్చరల్ ఎక్స్‌చేంజ్ త్రూ ట్రావెల్ అండ్ పిల్గ్రిమేజెస్. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు మనకి రీసెంట్‌గా అంటే మనకి కుంభమేళా జరిగింది. కుంభమేళా జరిగినప్పుడు ఏమవుతుంది? కల్చరల్ అనేది ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి అందరూ ట్రావెల్ చేస్తారు. దీనివల్ల అది కల్చరల్ ఎక్స్‌చేంజ్‌ని ప్రమోట్ చేస్తుంది. సో, డిస్పైట్ ఇన్ని డిఫరెంట్ మనకి కల్చర్స్ ఉన్నా కూడా మనమందరం కలిసి ఉండడానికి కారణం ఏంటంటే మన ఇండియాలో ఉన్న జియోగ్రఫీ. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలాగా ఉండడం వల్ల. ఓకే. So with this, I wind up this session. Thank you one and all for watching my EduMaster CBSE. ఒకవేళ మీరు మన ఛానల్‌కి మొదటిసారి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో కూడా ఖచ్చితంగా 7th క్లాస్ గ్రూప్‌లో షేర్ చేయండి. సో, వీళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ వన్ అండ్ ఆల్. బై బై.